Brought to you by V-Guard. అందరికంటే ముందే ప్రధాన పార్టీల కసరత్తు పూర్తి కాకముందే అక్కడ అభ్యర్థిని ప్రకటించేసింది బీజేపీ. కాంగ్రెస్ నాయకుడిని పిలిచి కండువా కప్పి టికెట్ అనౌన్స్ చేసింది. కానీ నామినేషన్లు మొదలైన ఆయన చేతికి ఇంకా బీఫామ్ మాత్రం అందలేదు. గట్టి అభ్యర్థిని పెట్టామనుకున్న పార్టీ ఇప్పుడు ఆయన బలం సరిపోదన్న డైలమాలో ఉంది. అందుకే ఆ రిజర్వ్డ్ సీట్ అభ్యర్థిపై పునరాలోచనలో పడింది. అభ్యర్థి మరి ఆయనేనా లేక మరొకరు తెరపైకి వస్తారా? రేపటి కల్లా క్లారిటీ వచ్చేస్తుందా? ఆ అభ్యర్థిని మారుస్తారా? అందుకే బీ ఫామ్ ఇవ్వలేదా? పెద్దపల్లిపై కమలం తర్జన భర్జన. అన్నీ చూసుకొని అక్కడ అభ్యర్థిని ప్రకటించింది కమలం పార్టీ. కానీ నామినేషన్ లోపే క్యాండిడేట్ సమర్థతపై సందేహంలో పడింది. పెద్దపల్లి పార్లమెంట్ సీటుని ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో బలమైన నేతల కోసం ప్రయత్నించింది బీజేపీ నాయకత్వం. ఇతర పార్టీల నేతలపై దృష్టి పెట్టింది. మొదట బీఆర్ఎస్, తరువాత కాంగ్రెస్ నేతలపై గురిపెట్టింది. చివరికి కాంగ్రెస్ పార్టీకి చెందిన గోమాస శ్రీనివాస్ కి కాషాయ కండువా కప్పి ఆయన్నే పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ అభ్యర్థిని ప్రకటించే సమయానికి ఇంకా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కాలేదు. అదే సమయంలో గోమాస పార్టీ అధిష్టానం అంచనాల్ని అందుకోలేకపోయారు. కమలం పార్టీ క్యాడర్ ని కలుపుకొని వెళ్లలేకపోయారు. పెద్దపల్లిలో పార్టీ బలహీనమైన అభ్యర్థిని బరిలో నిలిపిందన్న అసంతృప్తితో ఉంది బీజేపీ క్యాడర్. పార్టీలోని ఓ వర్గం గోమాసని వ్యతిరేకిస్తోంది. పార్టీ నిర్వహించిన సర్వేలో కూడా గోమాసపై అంత సానుకూలత లేదని చెబుతున్నారు. దీంతో మిగిలిన అభ్యర్థులిద్దరికీ బీఫామ్లు ఇచ్చినా గోమాస శ్రీనివాస్ ని మాత్రం పెండింగ్ లో పెట్టింది బీజేపీ అధిష్టానం. టికెట్ ఇస్తానంటే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత. ఆయన ఈ మధ్య బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. గోమాస శ్రీనివాస్, వెంకటేష్ నేత ఇద్దరిది ఒకే సామాజిక వర్గం. ఒకవేళ గోమాసని మార్చితే జరిగే పరిణామాలపై దృష్టి పెట్టిందట బీజేపీ అగ్రనాయకత్వం. బీజేపీ సీనియర్ నేత సునీల్ బన్సల్ తెలంగాణ నాయకులతో పెద్దపల్లి టికెట్ పై చర్చిస్తున్నారు. 2 మాల సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడంతో మాదిగ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా నడుస్తోంది. గోమాస శ్రీనివాస్ కి బీఫామ్ ఇవ్వాలో లేదో రేపు సాయంత్రం లోపు నిర్ణయానికి రాబోతోంది బీజేపీ అధిష్టానం. Brought to you by V-Guard.